డబ్బు అధికారం ఉన్నంత వరకు నాయుడు తలదించడు. ఈ ఇసుకపట్నం పోర్టు పక్కాలు నావే. దాని మీద ఎవడైనా చెయ్యేస్తే వాడి ప్రాణం కూడా నాదే. ఏడైపోయింది. సువర్ణ సువర్ణ, హా, ఏడైపోయింది, నాకు ఆఫీస్ టైం అవుతుంది, లేచి లంచ్ చేయవా? సరేనండి. A few moments later. వంట చేయకుండా ఫోన్ చూస్తూ కూర్చున్నావేందే? ఏం లేదండి, మీకు రోజు ఏం స్పెషల్ వంట చేయాలా అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నా. ఆహా, నీలాంటి పిల్లం అందరికి దొరకదే. నా అదృష్టం. ఏం చేయాలో త్వరగా చెక్ చేసి వంట చేసి నేను వెళ్ళి స్నానం చేసి రెడీ చేసి వస్తా. చేసి A few minutes later. సువర్ణ, బాక్స్ కట్టేసావా? ఒసేయ్, బాక్స్ కట్టకుండా ఫోన్ చూస్తున్నావంటే? బాక్స్ కట్టాలంటే వండాలి కదండి. ఇంకా వండలేదా? లేదండి, మీకు ఏ స్పెషల్ చేయాలా అని యూట్యూబ్ ఓపెన్ చేసి షార్ట్స్ చూస్తున్నానా, ఆ ఫుడ్ వీడియోస్ చూస్తూనే టైం అయిపోయింది. కుకింగ్ వీడియోలు చూస్తే వంట రాదే, అందులో ఉన్నది వంట చేస్తే వంట వస్తుంది. ఇప్పుడు నాకు లంచ్ ఎలాగా? ఏంటండి మరీ తెలియనట్టు మాట్లాడతారు, ఆర్డర్ పెట్టుకోండి. ఇలా వచ్చిన జీతం అంతా ఆర్డర్ పెట్టుకొని తినేస్తుంటే రేపు పొద్దున జీతం అయిపోయాక అదే డెలివరీ చేసుకుంటూ బతకాల్సి వస్తుంది. మీలో ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటేనే నాకు ఇష్టం అండి. నేను ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడుతుంటే నువ్వు సెన్స్ ఆఫ్ హ్యూమర్ గురించి మాట్లాడతావంటే సెన్స్ లేకుండా. సరే, రాత్రికైనా ఉండు. ఏమండి, నాకు ఈరోజు బద్ధకంగా ఉందండి. మీరు ఎలానో ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నారు కదా, నేను కూడా ఆర్డర్ పెట్టుకుంటానండి ప్లీజ్. ఏంటి, బద్ధకంగా ఉందా? అప్పుడెప్పుడో నన్ను లేజీ సొటారి అనేవాళ్ళు. నన్ను మించిపోయావు తల్లి. ఇదిగోండి, మా ఆవిడకి 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయండి డాన్సింగ్ రీల్కి. ఓ, మీ ఆవిడికి డాన్స్ వచ్చా అండి? ఒకప్పుడు బాగా చేసేది, ఇప్పుడు ఇంట్లోనే చేయమంటున్నా. ఓ, మా ఆవిడ కూడా కుకింగ్లో తోపండి. అచ్చా, నేను కూడా మాస్టర్ చెఫ్కి పంపిద్దాం అనుకుంటున్నా. అచ్చా. మరి మీ ఆవిడే? మా వైఫ్ టైలరింగ్ లో తోపు, డిజైనింగ్ నేర్చుకుంటుంది. వెరీ నైస్ అండి. మరి మీ ఆవిడ? మా ఆవిడనా? రోజంతా ఒకే చోట కదలకుండా కూర్చునే కాంపిటీషన్ పెడితే పక్కా గోల్డ్ మెడల్ తెస్తుంది. లేడీస్ ఒటారి అనమాట. క్రికెట్ చూడడం నువ్వెప్పుడు స్టార్ట్ చేసావే? నేనెప్పుడు స్టార్ట్ చేశానండి, టీవీ ఆన్ చేయగానే అదే వచ్చింది. రిమోట్ ఏమో అక్కడెక్కడో ఉంది, మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకురావాలా అని చెప్పి అదే చూస్తున్నా. అంటే పొద్దు నుంచి సోఫాలో ఇలానే కూర్చున్నావా? మీరు మరీ చెప్తారండి, రోజంతా సోఫాలో కూర్చోడానికి నేనేమైనా పేషెంట్నా? వాష్రూమ్ కానీ 2 times లేచా. కనీసం ఆ చెత్తైన డస్ట్బిన్లో వేయచ్చు కదే. అది చేయడానికే కదండి మేడ్ని పెట్టుకున్నాం. ఆవిడ రాకపోతే నేనేం చేయను. అంటే మేడ్ రాలేదా? అంటే సింక్లో ఉన్న సామాన్లన్నీ ఓ మనం వండుకుంటేనే కదా. సర్లేవే, బాగా టైర్డ్ అయిపోయాను, కొంచెమైనా వండుకొని తీసుకురావచ్చు కదా. ఉండండి, మీకోసం ఒక మంచి స్పెషల్ రెసిపీ చూస్తా. వద్దు, నీ రెసిపీలు నాకేం వద్దు, ఏదో కర్రీ చేసి పెట్టువే. అబ్బా, ఇప్పుడు దానికోసం ఆనియన్స్ టమాటా అన్నీ కట్ చేయాలా? నాకు అంత ఓపిక లేదండి. కనీసం కొంచెం మ్యాగీ అయినా చేసి పెట్టువే, నీకు దండం పెడతాను. సరే. ఏమండి, ఏంటి? కిచెన్ ఎందుకండి అంత దూరంగా కట్టించారు? బెడ్రూమ్ పక్కనే కట్టొచ్చు కదా. నీ బద్ధకం తగలయ్యా. ఏంటి కడాయి నా మొహం మీద పెట్టావు? నా ఫేస్ కాల్చేద్దాం అనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నారండి, మ్యాగీ రెడీ అయింది. మరి ప్లేట్లో పెట్టి తీసుకురావచ్చు కదా. ఇప్పుడు దీంట్లో నుంచి తీసి ప్లేట్లో పెట్టి చెంచా పెట్టి ఇక్కడికి తీసుకురావాలా? అవన్నీ ఎవరికి అడుగుతారండి? అందుకే కడాయిలోనే తీసుకొచ్చేసాను. ఎంత తెలివో. స్పూన్ అయినా తీసుకురావచ్చు కదే. స్పూన్ ఎందుకండి, ఆ గరిటతో తినేయండి. గరిటతో తినాలా? మరి నువ్వు దేంతో తింటావు? చేత్తో తినేస్తాను. మ్యాగీ ఎవడని చేత్తో తింటాడా? చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి.
వేడిగున్న దాంట్లో చెయ్యి ఎందుకు పెట్టారండి? తీసే తీసే. అబ్బో. ప్రపంచంలో ఏదైనా ప్రశాంతమైన ప్లేస్ ఉందంటే అది ఇదే. ఎవరో డోర్ బిల్ కొడుతున్నారు. ఈ పిల్ల డోర్ తీస్తుందో లేదు. ఆ? ఏంటి ఎప్పుడు డోర్ కొడితే నేనేది ఎలా? నేను తీను, దాన్నే తిని చూద్దాం తీస్తుందో తీదో. దాని బద్ధకం వదిలిపోవాలి. నేను తీను. ఏంటి ఈడు తలుపు తీయడం ఎంతసేపైనా? అమ్మా హలో. రేయ్, ఇంట్లో లేరా ఏంట్రా? అమ్మా నువ్వా? మరి బెల్ ఎన్నిసార్లు కొట్టిన తలుపు తీరే? వచ్చేస్తానమ్మా, బాత్రూంలోనా. వచ్చేస్తానా. అమ్మో అమ్మో. అమ్మా రామ్మా. డోర్ తీయడానికి ఎంతసేపు ఏంట్రా? అంటే నేను బాత్రూంలో ఉన్నానమ్మా. మరి కోళ్ళు ఏం చేస్తుంది? పడుకుంది. సరిపోయారు ఇద్దరు. రామ్మా, రా. సూర్రా. హా? నమస్తే పెట్టు. నమస్కారం అత్తయ్య గారు. కాలు మీద. నిద్రపోతున్నావా ఏంటమ్మా? అవును అత్తయ్య గారు. 11 అయినా ఇంకా నిద్ర ఏంటమ్మా? కవర్ చేయి. అంటే రోజు 5 గంటలకు లేచి వంట చేసి ఇల్లు ఉడిచి నాకు బాక్స్ కట్టేదానికి. అర్థమైంది. నీకు ఎన్నిసార్లు చెప్పాలి మా అమ్మ వచ్చినప్పుడు కాలు మీద పడాలని? నాన్న రవి, అమ్మా ఏంట్రా ఇది? ఇల్లంతా చెత్త చెత్తగా ఉంది. కోడలు సర్దుకోదా? నేను సర్దమని చెప్తాలేమ్మా. కర్మ. చిచ్చి. సరే, ఆ. తలనొప్పిగా ఉంది, కోడలు టీ పెట్టి మనం. సరే అమ్మా, నేను చెప్తాలే. నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా. అదొకటే తక్కువ. ఉసి ఆ బట్టలేందే కుప్పలుగా వేసి పెట్టావు, ఉతుకుండొచ్చు కదా. బద్ధకంగా ఉందండి. నిన్నేమి కూర్చొని సోప్ వేసి ఉతకమని చెప్పలేదు. అది తీసి మిషన్లో వేసి స్విచ్ ఆన్ చేసి అదే ఉతుకుతుంది కదా. దానికి కూడా బద్ధకంగా ఉందండి. సరే లేచి అమ్మకి తలనొప్పిగా ఉందంట, టీ పెట్టు. టీయా? కొంచెం మీరే పెట్టొచ్చు కదండి. నేను సర్లేండి, ఆర్డర్ పెడతాను. ఏం అవసరం లేదు, నేనే ఏదో ఒకటి తగలెడతాలే. ఏమండి, నాకు కూడా ఒకటి. లేడీస్ ఒటరివే నువ్వు. అనవసరంగా లీవ్ పెట్టాను. అమ్మా నువ్వు తెచ్చావేంట్రా? కోళ్ళు ఏం చేస్తుంది? అత్తయ్య నేనే పెట్టాను టీ, తాగండి. ఏంటమ్మా ఇలా ఉంది టీ? అసలు ఏం బాలేదు. అవునా అత్తయ్య? అది నేను పెట్టలేదు, మీ అబ్బాయి పెట్టారు. నీకు అమ్మా అలా చూడకు, ఈ టీ తాగొద్దు, నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. పడుకో. వీడు తుడుస్తున్నాడేంటి? ఏంటో. అమ్మా సువర్ణ, అత్తయ్య ఇవాళ నీ చేతి బిర్యానీ తినాలనుందమ్మా. బిర్యానీ ఏవండి, విన్నారు కదా, బిర్యానీ కావాలంట. కావాల్సిన సరుకులన్నీ తీసుకొచ్చేయండి. సరే అమ్మా. బిర్యానీ నేను చేయాలా? నాకే రాదే. అమ్మయ్యా, పార్సల్ పెట్టి మంచి పని చేశా. అత్తయ్య గారు, బిర్యానీ రెడీ. వస్తున్నా. అదేంటి అప్పుడే అయిపోయిందా ఇంత తొందరగా? అసలు వండినట్టు సౌండే రాలేదు కదరా. సువర్ణ ఎప్పుడు చేసినా అంతే అమ్మా, చేసేటప్పుడు సౌండే రాదు. సౌండ్లు రాకపోతే రాకపోయాయి, కనీసం స్మెల్ అయినా రావాలిగా. అంటే అది ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి. అదేంటంటే అత్తయ్య, విండోస్ ఓపెన్ చేశారు కదా, స్మెల్ అంతా అలా బయటకు వెళ్ళిపోయింది. పక్కింటోళ్ళు ప్లేట్లు పెట్టుకుని వచ్చేస్తారు బిర్యానీ పెట్టమని. అవునవును. ఎక్కడో తేడా కొడుతోంది. అమ్మయ్యా, బతికిపోయాను. నువ్వు తినమ్మా. కోడలు పిల్ల, నీ బద్ధకాన్ని నేను ఎలా బయటికి తీస్తానో ఇప్పుడు చూడు.
అమ్మా సువర్ణ, చెప్పండి అత్తయ్య. అక్కడ కొంచెం చెత్త పడిపోయింది చూడమ్మా. మ్మ్.